రైతులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేశారని, ఏవైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని, రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోయడం సబబు కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలార్ మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల బావు కోసం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. సరే, కొద్ది ఒక నెల 2 నెలలు ఆలస్యం అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీని విడతల వారీగా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరును జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ నాయకులు కేవలం ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతూ రోడ్ల మీదకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ హయాంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు 2 సార్లు వివిధ సందర్భాల్లో హామీ ఇచ్చి తన హామీని నెరవేర్చకపోగా 2014 నుంచి 18 వరకు అధికారంలో ఉన్నప్పుడు 4 విడతలుగా ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత మళ్ళీ రుణమాఫీ చేస్తామని మళ్ళీ ప్రజలను మోసం చేసి తన హామీని నెరవేర్చలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం గత చరిత్రలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తర్వాత ఎన్నడూ కనీవిని ఎరగని రీతిలో రైతులకు మేలు చేకూర్చకుండా ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ ఉన్నారు. మరి 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ జరుగుతూ ఉన్నది. కొంత టెక్నికల్ ప్రాబ్లం ఇష్యూ ఉండొచ్చు. 2 లక్షల పైన ఉన్నవారికి ఇంకా లిస్టు రాలేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అందరికీ మేము హామీ నెరవేరుస్తామని చెప్పిన టీఆర్ఎస్ నాయకులకు మాత్రం వాళ్ళు మాఫీ అయింది, నిన్న కూర్చున్నారు, అందులో రైతు లేదు, కేవలం నాయకులు తమ పార్టీ అధిష్టానం ఏదో పిలిపించింది, మేము చేయాలి, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి, కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి మంచి పేరును ఓర్వజాలక వాళ్ళు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళకు ఏం ముఖం? ఏదైతే మీరు ధర్నాకు దిగినరో మీరు గుండెల మీద చేసుకొని మాట్లాడాలి. 10 సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్లో మీరు ఉన్నారు, రుణమాఫీ చేసే తెలివి లేదు. కేజీ టు పీజీ అన్నారు, ఇచ్చిర్రా? ఆ తెలివి లేదు. దళిత బంధు అంటివి, ఏదో ఒకళ్ళిద్దరు చూపిస్తూ ఆశ పెడితే కథం చేస్తే. గిరిజన బంధు అంటివి, ఏమన్నా ఇచ్చినావా? మీరు ఏం చేసిర్రు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. కూసేగాడి వచ్చి మేసేగాడిని తడిదెంగినట్టు ఇంత మంచిగా ఇస్తున్న గవర్నమెంట్ని పట్టుకొని వచ్చి మీరు ప్రయాస చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మీకు ఎవరు సహకరిస్తారు? మీ ఎంబడి నిన్న ఎవరున్నారు రైతులు మీ దగ్గర? మీరు ఇది గమనించాలి. ఏదైనా చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేపు ఏదైనా ఇప్పుడు ప్రక్రియ అయిపోలేదు. ఎప్పుడు మీకు రుణమాఫీ జరగలేదని చెప్పి ఎవరు అనుకుంటలేరు. రుణమాఫీ జరుగుతుంది. ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఎవరైతే పేర్లు తప్పుపడ్డాయో, ఎవరైతే అకౌంట్ తప్పు ఏదైతే ఉందో వాళ్ళందరినీ సరిచేసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది. కాకముందే మీరు వచ్చి రైతులు అనవసరంగా తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెడదామని ప్రయత్నం చేస్తారు. మీరు చెప్తే రైతులు రారు, మేము చెప్తే రైతులు వస్తారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరైతే రుణమాఫీ చేస్తారో. గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిన్న టీఆర్ఎస్ కేటీఆర్ గారు పిలుపు మేరకు టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఏదో వాళ్ళ ఉనికి చాటుకోవడం కొరకు ధర్నా చేయడం జరిగింది. నిన్న ఏది ఆగమాగం రుణాలు మాఫీ కాలేవు, మీ ఏం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ప్రకటించారు, మీరు ఏ ఒక్క హామీలు కూడా నెరవేరుస్తలేరని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళ కొంపలని మునిగిపోయినట్టుగా ధర్నాకు పిలుపునిచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళు పాతాళం పోతున్నాం, రేపు పాతాళం పోకుండా మా కార్యకర్తలు అందరూ అడ్డుపడితేనన్నా మేము ఆగుతాం, మేము మమ్మల్ని లోపటేయరేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసి ప్రజలను రెచ్చగొట్టుకుంటూ, ప్రజలు ఎవ్వరు కూడా వస్తలేరు. వీళ్ళు ఏమి ఇస్తామని చెప్పినా ప్రజలు ముంగడికి వచ్చి వీళ్ళ ధర్నా కార్యక్రమాలలో పాల్గొనే ప్రసక్తి లేదు, వాళ్ళు రారు. కేవలం ఎవరైతే ఈ 10 సంవత్సరాలు ఈ తెలంగాణను దోపిడీ చేసినటువంటి దొంగలు, ఆ దొంగలే వాళ్ళకు ఈ 8-9 నెలలకోలే వాళ్ళ జేబులలోకి ₹1 పోతలేదు ఎక్కడికి వెళ్ళి కూడా. నిన్న మొన్నటి దాకా కమిషన్లు ఇవి అవి, ఈ భూములు ఇవి కబ్జాలు పెట్టుడు, అవి కబ్జాలు పెట్టుడు మీద ఉండే, అవన్నీ ఖతమైపోయినాయి. ఉష్కే మాఫియా మొత్తం నిన్న మొన్నటి దాకా కూడా ఉష్కే కొట్టుకొని బతికింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.